హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ధనుస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి ధనియాల కారం. బాలింతలకి, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి ఎవరికైనా పెట్టొచ్చు. దోశల్లోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి, బాండి హీట్ ఎక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత 15 నుంచి 20 దాకా ఎండుమిర్చి వేయించుకోవాలి దోరగా. ఇవి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఇవి వేగిపోయినాయి కదా, ప్లేట్లోకి తీసుకుందాం. ఇందులోకి సగం కప్పు మినపగుండ్లు వేసుకుందాం. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. సగం కప్పు ధనియాలు వేసుకోవాలి. ఇవి రెండు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 కప్పు కరివేపాకు వేసుకోవాలి. రెండు నుంచి 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 ఇంచు చింతపండు వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి యాడ్ చేసుకొని మిక్సీలో కొంచెం బరగ్గా పొడి కొట్టుకోవాలి. ఇందులోనే సగం కప్పు వెల్లుల్లి రెబ్బలు, అలానే ఒక 4 టేబుల్ స్పూన్స్ కల్లుప్పు వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇంతేనండి, ఎంతో రుచికరమైన కారం రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. చిన్న లైక్ అయితే ఇచ్చేయండి.